వదిన, అమ్మకి ఫోన్ ఇవ్వండి. అత్తయ్య లేరు సోనా, నాకు డ్రెస్సులు తీసుకురావడానికి వెళ్ళారు. నీకెందుకు డ్రెస్సులు? ఇప్పుడు నువ్వు డ్రెస్సులు వేసుకుంటావా? అవును సోనా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ డ్రెస్సులు ఏమీ తీసుకొచ్చుకోకు, ఎంచక్కా నా డ్రెస్సులే వేసుకోవచ్చు. సరే వదినా. అమ్మకి ఫోన్ చేద్దాం. హలో, చెప్పు సోనా. హలో అమ్మా, నువ్వు వదినకి డ్రెస్సులు కొనడానికి వెళ్ళావా? ఎందుకు వదినకి డ్రెస్సులు? తన చీరలు కట్టుకుంటుంది కదా. అయినా మేమంటే సిటీలో ఉంటాం కాబట్టి డ్రెస్సులు వేసుకుంటాం. ఆమె ఊర్లోనేగా ఉండేది, మళ్ళీ అంతా చదువుకొని కూడా చదువుకోలేదు. ఇప్పుడు ఆమె డ్రెస్సులు అవసరమా? అవును, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను. డ్రెస్సులు తీసుకున్నావా? తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి ఈ డ్రెస్సులు? కొంచెం నేను వస్తున్నాను, తీసుకెళ్తాను. సరే రా. కొడలా కొడలా, కొన్ని నీళ్ళు తీసుకురామ్మా. ఇదిగోండి అత్తయ్య, ఇదిగో డ్రెస్సులు, చూసి ఎలా ఉన్నాయో చెప్పు. చాలా బాగున్నాయి అత్తయ్య. వెళ్ళి వేసుకుని రాపో, చూద్దాం. రేపు వేసుకుంటాను అత్తయ్య. సరే, లోపల పెట్టుకోకు. సరే అత్తయ్య. హలో అమ్మా, మా అత్తయ్య వాళ్ళ నాకు డ్రెస్సులు తీసుకొచ్చింది తెలుసా. ఎంతసేపు అత్తగారింట్లో నిన్ను ఎలా చూసుకుంటారో ఏమో అని టెన్షన్ పడ్డావు కదా. ఇలా చూసుకునేదాన్ని ఏమీ వద్దు, ఎందుకంటే అమ్మా రాసోనా, ఏమి నా డ్రెస్సులేవి? అవి మీ వదినకి ఇచ్చాను. పోనీలే సోనా, ఇవాళ రేపు అందరూ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, మీ వదిన కూడా వేసుకుంటది. అయినా చీర కంటే డ్రెస్కే డబ్బులు తక్కువ కదా, నీకు కూడా కావాలా చెప్పు, కొనిస్తాను. నీకు నాకంటే నీ కోడలే ఎక్కువైంది కదా. నీ కోడలు వచ్చాక నన్ను మొత్తమే మర్చిపోయావు. కోడలికేమో డ్రెస్సులు కొనిచ్చావు, నాకు మాత్రం ఏదీ లేదు. అలా కాదు సోనా, ఇప్పుడు నువ్వు వేరే ఇంటి కోడలివి, నీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను? మీ అత్తయ్య కదా ఆలోచించాలి. అలాగే మీ వదిన నా కోడలు గురించి నేనే కదా ఆలోచించాలి. అయినా నాకు కూతురు వేరు కోడలు వేరు కాదు సోనా. అవును సోనా, అత్తయ్య నిన్ను నన్ను ఒకేలా చూస్తున్నారు, అది నా అదృష్టం. కానీ ఈ ఇంట్లో నీ స్థానం నీదే, ఆ స్థానం నాకు కావాలని నేను ఎప్పుడూ కోరుకోను. సారీ వదినా, నేను ఇదెలా ఆలోచించలేకపోయాను. నేనెలా నా అత్తగారింట్లో హక్కుతో ఉంటున్నానో మీరు కూడా మీ అత్తగారింట్లో అదే హక్కుతో ఉండాలి కదా. నన్ను క్షమించండి, కొంచెం స్వార్థంగా ఆలోచించాను. సరే వదిలే, ఇదిగో వాటర్ తీసుకో.